ఉంది ప్రజాప్రభుత్వం అని చెప్తుంది. ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి ఎలా వ్యవహరించబోతుంది, ఫైనల్గా ఏం చెప్తారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. నేను అన్ఫార్చునేట్ ఒక పూజలా ఉండి లేట్ అయింది. ఇట్స్ ఓకే, ఫైన్. శివలాల్ గారు కంక్లూడ్ చేయండి. అయితే ఈ రోజు కాళేశ్వరం అనేది ఒక మోసపూరితమైన ప్రాజెక్ట్. అది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి, అంటే కింది నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ఎవరైతే ఉండేనో ఆయన వరకు ఇంత అవినీతే జరిగింది అనేది మనకు ఈ రోజు ప్రతి దగ్గర సాక్ష్యాలు వస్తున్నాయి. జగమెరిగిన సత్యం అయిపోయింది. ఆర్ కేసీఆర్ హరీష్ రావు, ఈ రోజు ఈటల రాజేందర్ ఖాళీ ముగ్గురు కమిట్ అయిపోయి ఒక మాయ మాటలు చెప్పడము. ఈ రోజు ఈటల రాజేందర్ ఆల్రెడీ టిఆర్ఎస్ వద్ది బీజేపీ పోయినా ఇంకా కూడా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఈ రోజు మంత్రివర్గంలో ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోలేదు. ఆర్ ఇంకోటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ డిపిఆర్ కూడా ఎప్పుడు కూడా సబ్మిట్ చేయలేదు. ఇది మొదటి నుంచి నేనైతే ఖచ్చితంగా వాదిస్తున్నా. ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఇంకెవరన్నా ఏమన్నా అనుకోని, కానీ దానికి డిపిఆర్ లేదు. రెండోది, ఈ రోజు కమిషన్ల కాకతీయ అయిపోయింది కాబట్టి మా రామ్మోహన్ భాయ్ కనీసం డబ్బు సంపాదించిన నేను సంతోషిస్తుండే. కానీ ఈయననేమో నాలాగా మొండిగా బాధపడుతున్న పార్టీకి కష్టపడేటో లోకల్ అయితే ఎంజాయ్ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు అయిపోయారు రాజశేఖర్ గారు. అంటే ఏంటి అంటే మీ పార్టీలో కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు శివలాల్ గారు అసహనం వ్యక్తం చేయడం తెలుసుకోవచ్చు. ఈ రోజు మొన్న మన ఏఎన్ఎన్ న్యూస్ తరఫుననే నేను నరసయ్య తాత ప్రోగ్రామ్ ఒకటి చేయడం జరిగింది. దాంట్లో నేను ఓపెన్ గా చెప్పడం జరిగింది 1983 నుంచి నేను ఎక్కడెక్కడ పనిచేసినా, ఎవరెవరితో పనిచేసినా, ఏం చేసి చెప్తే ఈ రోజు మొన్న మా పిసిసి వర్గంలో అంతా బ్యాక్ డోర్ పాలిటిక్స్, బీఆర్ఎస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళను, ఇంకొకటి వెనకాల ఉండే వాళ్ళను గతంలో శివలాల్ గారు అంటే మనకి సమయం తక్కువ ఉంది. శివలాల్ గారు చిన్న విన్నపం, సమయం తక్కువ ఉంది. మరొకసారి మనం ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి అంశంపై మాట్లాడదాం. కాళేశ్వరానికి సంబంధించి కంక్లూడ్ చేయండి. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు నివేదిక ఏదో ఉందని చెప్తున్నారు. ఆయన వస్తే సమర్పిస్తే బాగుందన్నటువంటి అంశాలు వినిపిస్తున్నాయి. ఫైనల్గా బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం తరఫున ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. ఇప్పుడు గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, తర్వాత పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా టిఆర్ఎస్ లో బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి సంబంధం. రెండోది, మంత్రివర్గంలో ఏదైతే సబ్ కమిటీ నిర్ణయం కానీ లేకపోతే క్యాబినెట్ లో మటుకు నిర్ణయం కాలేదని చెప్పి ఈ రోజు ఖచ్చితంగా ఆయన చెప్పడం జరుగుతుంది. రేపు అవసరం అయితే ఈ రోజు బహుశా బండారి రామ్మోహన్ రావు గారు లేరు, ఆయన ఒక అడ్వకేట్ కాబట్టి చెప్పొచ్చు. ఆయన ఏమని, ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు ఇలా ఇంప్లీట్ కావచ్చు. ఆయన మీద విచారణ రాకపోయినా, ఆయనకు నోటీస్ రాకపోయినా అలానా టైంలో నేను ఉండే అని చెప్పి ఆయన ఇంప్లీట్ కావచ్చు. ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఈ రోజు కమిషన్ ముందు పెట్టొచ్చు. ఎస్ మీరు అన్నట్లు పెడితే పరిణామాలు కూడా మారచ్చు. రైట్, థ్యాంక్ యూ శివలాల్ గారు. రామ్మోహన్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏంటంటే ప్రాజెక్టులో విచారణ కమిషన్